ఈరోజు ప్రపంచంలో ఉన్న నీరంతా అకస్మాత్తుగా మాయమైపోతే ఏమవుతుంది? నదులు, సరస్సులు అన్నీ ఎండిపోతే మనుషులు ఎన్ని రోజులు బ్రతుకుతారు? బహుశా కొన్ని వారాలు లేదా కొన్ని రోజులు మాత్రమే. కానీ గత 10,000 ఏళ్లుగా మనుషులకు నీరు ఇవ్వడమే కాకుండా ఒక గొప్ప నాగరికతకు ప్రాణం పోసిన నది ఉంది. ఆ నది లేకపోతే ఈరోజు ప్రపంచ పటం చాలా భిన్నంగా ఉండేది. ఫారోలు ఉండేవాళ్ళు కాదు, పిరమిడ్లు ఉండేవి కావు. నేను మాట్లాడబోయేది నైల్ నది గురించి. ఇది ప్రపంచంలోని అత్యంత పొడవైన, పురాతనమైన మరియు ఎన్నో మిస్టరీలను తనలో దాచుకున్న నది. ఈ నది ఒడ్డునే మనిషి రాయడం, మ్యాథ్స్ అలాగే ఇంజనీరింగ్ నేర్చుకున్నాడు. ఈరోజు కూడా సైంటిస్టులను ఆశ్చర్యపరిచే ఎన్నో రహస్యాలు ఈ నదిలో దాగున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోని గొప్ప అన్వేషకులు, తెలివైన సైంటిస్టులు ఒకే ఒక ప్రశ్నకి సమాధానం వెతుకుతూ అలసిపోయేవాళ్ళు. అదేంటంటే అసలు నైలు నది ఎక్కడ పుడుతుంది? గ్రీకు తత్వవేత్తలు ఇది స్వర్గం నుంచి వస్తుందని అనుకునేవాళ్ళు. రోమన్ చక్రవర్తులు దీని గురించి తెలుసుకోవడానికి ఎన్నో మిషన్లు పంపారు. కానీ శతాబ్దాల పాటు ఇదొక మిస్టరీగా ఉంది. నైలు నది పొడవు సుమారుగా 6,600 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని 11 దేశాల గుండా ప్రవహిస్తుంది. బురుండి, రువాండా, టాంజానియా, ఉగాండా, కెన్యా, ఇథియోపియా, సూడాన్, ఎరిట్రియా, కాంగో, దక్షిణ సూడాన్ మరియు ఈజిప్ట్ దేశాల గుండా ఈ నది ప్రయాణిస్తుంది. 19వ శతాబ్దంలో యూరోపియన్ అన్వేషకులు ఆఫ్రికా లోపలికి వెళ్లిన తర్వాత అసలు నిజం తెలిసింది. నైలు నదికి 2 ముఖ్యమైన సోర్సెస్ ఉన్నాయని వాళ్ళు కనుగొన్నారు. మొదటిది ఉగాండాలోని విక్టోరియా సరస్సు నుంచి పుట్టే వైట్ నైల్. ఈ సరస్సు ఎంత పెద్దగా ఉంటుందంటే దీన్ని చూసి అన్వేషకులు సముద్రం అనుకున్నారట. రెండవది ఇథియోపియాలోని తానా సరస్సు నుంచి వచ్చే బ్లూ నైల్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 85% నీరు మరియు మట్టిని బ్లూ నైల్ మాత్రమే తీసుకొస్తుంది. ఈ 2 నదులు సూడాన్లోని ఖార్తూమ్ నగరంలో కలుస్తాయి. అక్కడి నుంచి అసలైన నైల్ నదిగా మారి ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. ఆ తర్వాత ఈజిప్ట్ను దాటి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఇది 1000 కిలోమీటర్ల ప్రయాణం, 1000 ఏళ్ల నాటి చరిత్ర. సుమారు 2,500 ఏళ్ల క్రితం హెరోడోటస్ అనే ఒక గ్రీకు చరిత్రకారుడు ఒక మాట చెప్పాడు. ఈజిప్ట్ అనేది నైలు నది ఇచ్చిన బహుమతి అని ఆయన రాశారు. నిజానికి ఆయన చెప్పిన మాట 100% నిజం. ఎందుకంటే ఈజిప్ట్లో 95% కంటే ఎక్కువ భాగం కేవలం ఎడారి మాత్రమే. నైలు నది లేకపోతే ఈజిప్ట్ కూడా ఒక ప్రాణం లేని ఎడారి దిబ్బ. కానీ ఆ నైలు నది తీసుకొచ్చిన మట్టిలో, ఆ సారవంతమైన నేలలో గోధుమలు, బార్లీ మరియు కూరగాయలు పండిస్తూ ఉంటారు అక్కడ ప్రజలు. ఆ పంటలే ఆ నాగరికత మొత్తానికి ఆహారాన్ని అందించాయి. అందుకే ప్రాచీన ఈజిప్ట్ ప్రజలు నైలు నదిని దేవుడిగా పూజిస్తారు. నైలు నదికి అధిపతిగా హాపీ అనే ఒక దేవుడున్నాడని వాళ్ళ నమ్మకం. ప్రతి సంవత్సరం వరదలొచ్చినప్పుడు ప్రజలు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ పండుగ చేస్తారు. నదికి పూలు, ధాన్యం, విలువైన వస్తువులు సమర్పిస్తారు. ఎందుకంటే నది లేకపోతే పంటలు పండవని, పంటలు పండకపోతే దేశం మిగలదని వాళ్లకు బాగా తెలుసు. అయితే పిరమిడ్లకు నైలు నదికి ఉన్న సంబంధం కేవలం రాళ్లను మోయడానికి పరిమితం కాలేదు. పిరమిడ్ల కోసం వాడిన భారీ రాళ్లను నైల్ నది గుండా పడవల ద్వారానే తరలించారని సైంటిస్టులు నమ్ముతారు. ఎటువంటి ఆధునిక యంత్రాలు లేని ఆ కాలంలో లక్షల టన్నుల రాళ్లను 1000 కిలోమీటర్లు తీసుకొచ్చారు. వరదలొచ్చే తేదీలు తెలుసుకోవడం కోసమే ఈజిప్ట్ ప్రజలు క్యాలెండర్ను తయారు చేశారు. పంటల కోసం మ్యాథ్స్, కాలువల నిర్మాణం కోసం ఇంజనీరింగ్ నేర్చుకున్నారు. ఇలా ఒకే నది మొత్తం నాగరికతకు జన్మనిచ్చింది. ముందుగా నైలు నది మొసళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఇవి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సరీసృపాలు. ఇవి సుమారుగా 6 మీటర్ల పొడవు, 1000 కిలోగ్రాములకు పైగా బరువు ఉంటాయి. నీటిలో ఇవి చాలా వేగంగా కదులుతాయి. ప్రాచీన ఈజిప్ట్లో నైల్ మొసలిని కూడా పూజించేవారు. సోబెక్ అనే దేవుడికి మొసలి తల ఉంటుంది. ఇది శక్తికి మరియు భద్రతకు చిహ్నమట. ఆఫ్రికాలో ప్రతి ఏటా వందలాది మంది ఈ మొసళ్ల దాడిలో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. వీటిని సింహాల కంటే కూడా ప్రమాదకరమైనవిగా భావిస్తారు. అలాగే ఈ నదిలో కనిపించే నీటి గుర్రం కూడా చాలా ఆపదను తెచ్చిపెడుతుంది. చూడ్డానికి బరువుగా, నెమ్మదిగా అనిపించినా అది ఆఫ్రికాలోని అత్యంత ప్రమాదకరమైన జంతువు. ఇవి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కోపం వస్తే పడవలను కూడా సులభంగా ముక్కలు చేస్తాయి. నైలు నదిలో 2 మీటర్ల పొడవు, 200 కిలోల బరువు ఉండే నైల్ పర్చ్ అనే ఒక పెద్ద చేప కూడా ఉంటుంది. ఈ పర్యావరణ వ్యవస్థ ఆఫ్రికా జీవ వైవిధ్యానికి ఒక ముఖ్యమైన కేంద్రం. ఇప్పుడు ఈ నదికి సంబంధించిన కొన్ని రహస్యాల గురించి మాట్లాడుకుందాం. మొదటి మిస్టరీ ఏంటంటే ఈ నది వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. ప్రపంచంలో చాలా నదులు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తే నైల్ నది మాత్రం దక్షిణం నుంచి ఉత్తరానికి వెళుతుంది. నది పుట్టే ప్రదేశం ఎత్తులో ఉండి అది కలిసే సముద్రం పల్లంలో ఉండడమే దీనికి ప్రధాన కారణం. రెండవ మిస్టరీ ఏంటంటే ఈ నది అసలు ఎక్కడ పుడుతుందో ఎవరికీ తెలీదు. 21వ శతాబ్దంలో కూడా ఇది ఒక మిస్టరీగా మిగిలిపోవడం నిజంగా ఆశ్చర్యం. బురుండి అడవిలో పుడుతుందని కొందరు సైంటిస్టులు అంటే రువాండా మరియు టాంజానియా అని మరికొందరు అంటారు. 2006లో ఒక బ్రిటిష్ న్యూజిలాండ్ టీం
తాము అసలైన స్థానాన్ని కనుక్కున్నామని ప్రకటించారు. కానీ 2022లో మరొక టీం వేరొక ప్రదేశాన్ని చూపించింది. ఇక మూడవ మిస్టరీ విషయానికి వస్తే, చరిత్రలో ఒకసారి నైల్ నది పూర్తిగా ఎండిపోయింది. లక్షలాది సంవత్సరాల క్రితం ఈ నది ఎండిపోయి ఒక పెద్ద లోయగా మారిందని ఆధారాలు చెబుతున్నాయి. సుమారుగా 55 లక్షల ఏళ్ల క్రితం మధ్యధరా సముద్రం ఎండిపోయినప్పుడు ఈ నైలు నది కూడా కనుమరుగైంది. నాలుగవ మిస్టరీ దీని లోతుకు సంబంధించింది. నైలు నదిలో కొన్ని ప్రదేశాలు 26 మీటర్ల లోతుంటాయి. అంటే దాదాపు 8 అంతస్తుల భవనం అంతా. నది అడుగున ప్రాచీన ఈజిప్ట్ కాలం నాటి ఎన్నో గుళ్ళు, విగ్రహాలు మరియు నిధులు ఇప్పటికీ దాగున్నాయని ఆర్కియాలజిస్టులు నమ్ముతున్నారు. పడవల్లో బంగారం, ఏనుగు దంతాలు, సుగంధ ద్రవ్యాలు, బట్టలు, ధాన్యం లాంటివి తరలించేవాళ్ళు. ఈజిప్ట్ నుంచి మొదలై నేటి సూడాన్, ఇథియోపియా వరకు, అలాగే అక్కడి నుంచి గ్రీస్, రోమ్, ఆసియా వరకు ఈ వ్యాపారం సాగేది. రోమన్ సామ్రాజ్యం కాలంలో నైల్ నదికి ఎంత ఇంపార్టెన్స్ ఉండేదంటే ఈజిప్ట్ను రోమ్ యొక్క బ్రెడ్ బాస్కెట్ అని కూడా పిలిచేవాళ్ళు. అంటే రోమ్ ప్రజల ఆహారం ఈజిప్ట్ నుంచి వస్తే ఈజిప్ట్కు ఆహారం నైల్ నది ద్వారా వచ్చేది. ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన కైరో కూడా ఈ నది ఒడ్డునే ఉంది. ఈ రోజుకి 10 కోట్ల మందికి పైగా ఈజిప్ట్ ప్రజలు నైలు నది నీటిపైనే ఆధారపడి ఉన్నారు. 19వ శతాబ్దంలో యూరోపియన్ దేశాలు ఆఫ్రికాను పంచుకుంటున్నప్పుడు ఈ నది మార్గం గుండానే వాళ్ళు సూడాన్, ఈజిప్ట్లను తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం అయితే నైల్ నదిని భారతదేశానికి ఒక రూటుగా భావించింది. 1869లో నైల్ డెల్టా దగ్గర సూయిజ్ కెనాల్ నిర్మించిన తర్వాత ప్రపంచ సముద్ర వ్యాపారం పూర్తిగా మారిపోయింది. 1970లో వేలాది ఏళ్లుగా ఎవరూ చేయని సాహసాన్ని ఈజిప్ట్ చేసింది. నైలు నది ప్రవాహాన్ని ఆపేందుకు ఆస్వాన్ హై డ్యామ్ అనే ఒక భారీ ప్రాజెక్టును కట్టింది. 111 మీటర్ల ఎత్తు ఉన్న ఈ డ్యామ్ ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్టల్లో ఒకటి. దీనివల్ల ఏర్పడిన లేక్ నాజర్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రకృతి సరస్సుల్లో ఒకటిగా నిలిచింది. 500 కిలోమీటర్లకు పైగా పొడవున్న ఆస్వాన్ డ్యామ్ ఈజిప్ట్కు అవసరమైన 40% కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వరదలను కంట్రోల్ చేయడంతో పాటు ఏడాది పొడవునా వ్యవసాయానికి నీరిస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ ఈ డ్యామ్ నిర్మాణానికి హెల్ప్ చేసింది. కానీ ఈ డ్యామ్ వల్ల కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. మొదటిది, లేక్ నాజర్ వల్ల వేలాది ఏళ్ల నాటి ప్రాచీన గుళ్ళు నీట మునిగాయి. అప్పుడు యునెస్కో ఒక అద్భుతమైన మిషన్ ద్వారా అబూ సింబల్ టెంపుల్స్ను ముక్కలుగా కట్ చేసి 65 మీటర్ల పైకి తరలించింది. ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం. రెండో ప్రాబ్లం ఏంటంటే సారవంతమైన మట్టి రావడం ఆగిపోయింది. వేలాది ఏళ్లుగా ఈజిప్ట్ భూములకు అందుతున్న నల్లరేగడి మట్టి ఇప్పుడు డ్యాంలోని చిక్కుకుపోయింది. దీనివల్ల ఈరోజు ఈజిప్ట్ రైతులు కెమికల్ ఫెర్టిలైజర్స్ కొనాల్సి వస్తోంది. నది తీసుకొచ్చే మట్టి తగ్గిపోవడంతో నైల్ డెల్టా క్రమంగా సారం కోల్పోతోంది. మధ్యధరా సముద్ర తీరంలో ఈ డెల్టా నెమ్మదిగా మునిగిపోతోంది. మనిషి ప్రకృతితో చెలగాటమాడితే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాలో అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక నైల్ నది లేకుండా తమ దేశంలోని 10 కోట్ల జనాభా బ్రతకలేరని, అవసరమైతే డ్యామ్ను కూల్ చేయడానికి మిలిటరీ ఆపరేషన్ కూడా చేస్తామని ఈజిప్ట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ సూడాన్పై కూడా పడుతుండడంతో ఆ దేశం కూడా ఈ విధానంలోనే వచ్చింది. ఈ దేశాల మధ్య ఆఫ్రికా యూనియన్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి సొల్యూషన్ దొరకలేదు. బహుశా ప్రపంచంలోనే వాటర్ కోసం జరిగే అతిపెద్ద యుద్ధం ఇది కేంద్ర బిందువు. 21వ శతాబ్దంలో టెక్నాలజీ ఎంతో ముందుకు వెళుతున్నా ఒక నది నీటి కోసం యుద్ధం వచ్చే పరిస్థితి ఉందంటే నైల్ నదికి ఈ రోజుకి ఎంత పవర్ ఉందో అర్థమవుతుంది. వేలాది ఏళ్లుగా ఒక గొప్ప నాగరికతను కాపాడిన నైల్ నది రాబోయే రోజుల్లో తనను తాను కాపాడుకోలేని పరిస్థితికి చేరుకోవచ్చు. ఇంతటి సీరియస్ విషయాల తర్వాత నైలు నది ఒడ్డున సాగే అందమైన లైవ్ గురించి కూడా మనం చూద్దాం. ఈ రోజుకి కైరోలో సాయంత్రం వేళ లక్షలాది మంది నైల్ నది ఒడ్డున వాకింగ్ చేస్తూ ఉంటారు. ఫెలుక్కా అని పిలిచే పడవల్లో రెస్టారెంట్లుంటాయి. అక్కడ మ్యూజిక్ వింటూ ఫ్యామిలీస్ భోంచేస్తారు. సూడాన్లో నైలు నది ఒడ్డున ఒంటెల మార్కెట్ జరుగుతుంది. వేల ఏళ్లుగా నది ఒడ్డున ఉంటున్న నుబియన్ ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకుంటూ ఈ రోజుకి అక్కడే బ్రతుకుతున్నారు. ఇక ఇప్పుడు నైలు నదికి సంబంధించి మీరు ఎప్పుడు వినని కొన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నైలు నది ప్రతి ఏటా సుమారుగా 9 కోట్ల టన్నుల మట్టిని తనతో పాటు తీసుకొస్తుంది. ఈ నైల్ డెల్టాను మనం స్పేస్ నుంచి కూడా స్పష్టంగా చూడొచ్చు. ఈజిప్ట్ ప్రజలు రాసుకోవడానికి వాడిన పపైరస్ అనే మొక్క ఈ నది ఒడ్డున పెరిగేది. ఈ రోజున నైల్ నది ఒడ్డున 300కి పైగా ఆర్కియలాజికల్ సైట్స్ ఉన్నాయి. నైలు నది పుట్టే లేక్ విక్టోరియా వైశాల్యం మన దేశంలోని హర్యానా రాష్ట్రం కంటే పెద్దది. అలాగే ఈ నది కోసం వెతికిన ఎంతోమంది యూరోపియన్ అన్వేషకులు తిరిగి రాలేదు. ఈజిప్ట్ కంటే ఎక్కువగా సూడాన్లో నైలు నది ఒడ్డున 200కు పైగా పిరమిడ్లున్నాయి. ప్రపంచంలోనే మొదటి సన్ డయల్ను ఈ నది ఒడ్డునే తయారు చేశారు. నైల్ అనే పేరు నీలోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అంటే రివర్ వ్యాలీ అనే అర్థం. ఒక ప్రాచీన ఈజిప్ట్ బుక్కులో నైల్ నదిని దేవుడి శ్వాసగా రాశారు. ఆ రోజుల్లోనే నది వరదను కొలవడానికి నీలోమీటర్లు వాడేవారు.
అవి ఈ రోజుకి అలాగే ఉన్నాయి. ప్రపంచంలోనే మొదటి శాంతి ఒప్పందమైన ఖదేస్ ట్రిటీని ఈ నది ఒడ్డున ఉన్న రామ్సేస్ రాజు చేసుకున్నాడు. ఈరోజు మనం నైల్ నది గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. వేలాది ఏళ్ల దాని చరిత్ర, సైంటిస్టులను ఆశ్చర్యపరిచే ఎన్నో మిస్టరీలు మీరు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.